అందరికీ నమస్కారం. దీనికి ముందు వీడియోని ఎట్టి పరిస్థితుల్లో చూడకుండా ఈ వీడియోకి రాకండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్, వార్నింగ్, ఎనీథింగ్, దాని పేరు ఏదైనా. దీని ముందు వీడియో ఫార్ములాల కోసం ప్యూర్గా చేసిన వీడియో అండ్ నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీథింగ్ చూసిన తర్వాత ఇక్కడికి రండి. ఓకే, అది చూసి వచ్చిన వాళ్ళందరికీ ఇక మనం స్టార్ట్ చేసుకుందాం. మనం మిషన్ స్టార్ట్ చేద్దాం. సింప్లిఫికేషన్స్ టకా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. ఇక నో వర్డ్స్, ఓన్లీ సొల్యూషన్స్. కమాన్, సింప్లిఫై. దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయటం అంటే ఏంటి అంటే సింప్లిఫికేషన్కి ఒక మెథడ్ ఉండదు. అక్కడ మనకి ఏమనిపిస్తే అది చేయటమే, మైండ్లో ఏమనిపిస్తే అది చేయటమే. సినిమా డైలాగ్ లాగా ఇక్కడ sin 2θ కనపడుతుంది. మనకి ఏమనిపిస్తుంది? sin 2θకు ఫార్ములా నేర్చుకున్నాం కదా, sin 2θ ఫార్ములా అప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దాం అనిపిస్తుందా? చేయటమే, అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది. నేను చెప్పింది ఇట్లాంటి వాటి విషయంలో సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్లోనే ఒక్కొక్కరు ఒక్కొక్క వే, వాళ్ళ మైండ్లో ఏమనిపిస్తుందో అది చేస్తూ ఉంటారు. సో sin 2θ, సో ఐ రైట్ ఇట్ as 2 sin θ cos θ బై 1 plus cos 2θ 2 cos square θ. ఫార్ములాల మీద గ్రిప్ వచ్చాక ఇక్కడికి రమ్మని నేను 1-2 సార్లు హెచ్చరించాను. సో 1 plus cos 2θ ఫార్ములా మనకు డైరెక్ట్గా 1 plus cos 2θ by 2 ఉంటుంది. cos square θ దాని ఫార్ములా 1 plus cos 2θ by 2 cos square θ, లేదా 1 plus cos 2a అని రాస్తుంది అక్కడ. ఇక్కడ ఓన్లీ 1 plus cos 2θ న్యూమరేటర్ ఒకటే ఉంది కాబట్టి ఈ 2ని మనం వాడు పంపించుకొని 2 cos square θ అని రాసి. సో 2 క్యాన్సిల్, cos క్యాన్సిల్, రిమైనింగ్ sin by cos, ఇట్ ఈస్ tan θ. దిస్ ఈజ్ సింప్లిఫికేషన్, అంతే. సో tan θకి ఫార్ములా వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ వద్దాం. దీన్ని చూడగానే మన మనసులో ఏమనిపిస్తుంది, ఏం చేస్తే బాగుంటుంది సింప్లిఫికేషన్ ఇక్కడ? సో cos 3θ కనిపిస్తుంది. మనం ఆల్రెడీ ఫార్ములా నేర్చుకున్నాం కాబట్టి దాన్ని ఇక్కడ అప్లై చేసి చూద్దాం ఏమొస్తుందో. 3 cos θ ప్లస్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ cos 3θ? 4 cos cube θ మైనస్ 3 cos θ బై 3 sin θ మైనస్ బ్రాకెట్లో రాయండి కంపల్సరీగా మైనస్, తర్వాత అది మర్చిపోతే చిన్న మిస్టేక్స్ నాలాగా తయారు కాకండి. చిన్న మిస్టేక్స్ చేసి sin 3θ 3 sin θ మైనస్ 4 sin cube θ. హానెస్ట్గా చెప్తున్నాను, నేను ఒక ఎగ్జామినేషన్, ఒక జాబ్ ఎగ్జామినేషన్ నేను పోగొట్టుకున్నాను. నేను చేశాను, నాకు చాలా బాగా, నేను ఇప్పుడు ఏదో కామెడీగా చెప్తున్నాను కానీ 3 cos θ 3 cos θ క్యాన్సిల్, ఒక జాబ్నే నేను పోగొట్టుకున్నానండి. అంటే ఎట్లా పోగొట్టుకున్నానంటే చెప్పడానికి నాకు కూడా ఒక్కోసారి అసహ్యంగా అనిపిస్తుంది. ఏంటంటే సిల్లీ మిస్టేక్స్, మల్టిప్లికేషన్, ఎడిషన్. మీరు నా వీడియోస్ చూస్తూనే ఉంటారు, నాకే సిగ్గు అనిపిస్తుంది. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఎవరో పాపం ఇంకా నన్ను తిట్టట్లేదు, నా అదృష్టం పాపం. సార్ ఇది 7a/1 వేశారు సార్, +a/- చేశారు సార్, -a/+ పెట్టారు సార్ అంటారు. అదొక్కటే నేను ఓవర్కమ్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఇక్కడ దాకా వచ్చాను. ఆ తర్వాత జాబ్ కొట్టాను అనుకోండి, అది వేరే విషయం. కష్టపడ్డా. మైనస్తో ఓపెన్ చేశాను, క్యాన్సిల్ అవుతుంది. 4 cos cube by 4 sin cube. కాబట్టి చిన్న వాటికి మీరు అవకాశం ఇవ్వకండి, కొంచెం ఫోకస్ చేయండి. సార్ నేనంటే ఇక మేము ఒక ప్రొఫెషన్లోకి వచ్చాము, మేము ఒక ఒత్తిళ్లలో ఉంటాం కాబట్టి మా మైండ్ సెట్ వేరు, ఫ్రెష్గా చదువుతున్న మీ మైండ్ సెట్ వేరు. దయచేసి మీరు వేరే వ్యవహారాల్లో తలదూర్చకుండా బ్యాలెన్స్ చేస్తే తప్పులేదు. చిన్న విషయాల పట్ల, వేరే వ్యవహారాల తలదూర్చ పట్ల ఫోకస్ అంతా ఇక్కడ పెట్టి చిన్న ఎర్రర్స్కి దారి ఇవ్వకండి. ఎలాగో బాగా కష్టపడి చదువుతున్నారు కదండి, ఆ కష్టపడి చదివే వాళ్ళు చిన్న ఎర్రర్స్కి దారి ఇవ్వకండి. అసలు ఏం చదవని వాళ్ళకి ఎర్రర్స్ ఏంటి ఏదేంటి అసలుగా వదిలేశారు. మీరు కష్టపడి చదువుతున్నారు కాబట్టి పర్ఫెక్ట్ నేర్చుకోండి. నష్టపోయినా నేను చెప్తున్నాను, ఒక జాబ్ దగ్గరకు వచ్చిపోయింది, చిన్న మిస్టేక్ చేశాను నేను. ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చాక నేను ఎంత బాధపడ్డ ఉపయోగం ఏముంది? ఓకేనా? cos cube by sin cube cot cube ఎంత బాధపడ్డా ఏం ఉపయోగం? అట్లా కోల్పోయాను నేను ఎగ్జామ్. అందుకని చెప్తాను, చిన్న వాటి దారి తీయకండి. ఆ తర్వాత అట్లాంటి మిస్టేక్ జరగకుండా ఉండి ఎగ్జామ్, ఒక జాబ్ కొట్టాలి అని చాలా కష్టంతో పట్టుదలతో చేసి మొత్తానికి సాధించా. కానీ ఎప్పుడో రావాల్సిన కొంత ఆలస్యం అయిందనమాట నాకు. ఇది తీసేలేదా? సో మీరు అట్లా చేయకండి. సెకండ్ది, ఇవాల్యుయేట్ ద ఫాలోయింగ్. ఇవాల్యుయేట్ ద ఫాలోయింగ్. అయ్యో, నేను క్వశ్చన్ రాసి టైం సేవ్ చేద్దాం అనుకున్నా కదా. ఫస్ట్ది 6 sin 20 మైనస్ 8 sin cube 20. 6 sin 20 మైనస్ 8 sin cube 20. ఓకే, ఇంకోటి కూడా ఉందా? cos square 72 మైనస్ sin square 54 అంటే 18 తయారు చేయాలిగా మనం. 18 తయారు చేసాక చేద్దాం, సెకండ్ ప్రాబ్లం తర్వాత చేద్దాం. ఓకే, ఇది చేద్దాం. cos 18 sin 18 తయారు చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఏం చేయాలనిపిస్తుంది ఇది చూడగానే?
ఇట్లాంటి క్వశ్చన్ అడిగితే మస్తు ఆన్సర్లు వస్తాయి మీ దగ్గర నుంచి, నాకు తెలిసేవి జెన్యున్గా హానెస్ట్గా చేయండి. సింప్లిఫికేషన్ ప్రాసెస్లో ఏం చేయాలనిపిస్తుంది ఇది చూడగానే. సో 2 0 20 ఇది తీటలాగా 20 కాసేపు తీటా అనుకోండి. 6 sin తీటా 6 sin తీటా మైనస్ 8 sin క్యూబ్ తీటా. ఫార్ములాకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, కానీ ఫార్ములాలో 6 8 కాదుగా ఉండేది. 3 sin తీటా మైనస్ 4 sin క్యూబ్ తీటా. సో ఇక్కడ 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే దిస్ బికమ్స్ 3 sin 20 మైనస్ 4 sin క్యూబ్ 20. ఎస్, ఇప్పుడు ఇది చూడండి 3 sin తీటా మైనస్ 4 sin క్యూబ్ తీటా. సో 2 ఇంటూ sin 3 తీటా. సైన్ ఇక్కడ తీటా ఎవరు 20. సో sin 3 తీటా 3/20s అంతే కదా. sin 3 తీటా ఫార్ములా 3 sin తీటా మైనస్ 4 sin క్యూబ్ తీటా. సో 2 ఇంటూ sin 60. సో 2 ఇంటూ 1/2 √3/2 చెప్పాను, ఇందాకనే చెప్పాను తొందర √3. సో sin 60 √3/2 2 క్యాన్సిల్ √3. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం రాస్తాను నేను, ఆ రెండు ఒకసారి చేసేద్దాం మనం. వెల్, cos స్క్వేర్ 72 మైనస్ sin స్క్వేర్ 54. ఇందులో ఏమో sin స్క్వేర్ 42 మైనస్ sin స్క్వేర్ 12. సింప్లిఫై చేయాలి వీటిని, వీటి వాల్యూస్ని ఇవాల్యుయేట్ చేయాలి ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు 72 వాల్యూస్ 54 వాల్యూస్ మనకు తెలియదు. టేబుల్లో స్టాండర్డ్ యాంగిల్స్ కాదు, ఆల్ సిల్వర్టీ కప్స్కి రిలేటెడ్ కాదు. ఇవి ఏదో మల్టిపుల్స్ సబ్ మల్టిపుల్స్కి లింక్ అయ్యి ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 22.5 degrees, దీని ఆన్సర్ తెలుసా మనకి? ఇప్పుడు సైన్ 22.5 వాల్యూ ఎంతో తెలుస్తుందా? 22.5. దీని వాల్యూ ఎట్లా చెప్పగలుగుతాం? కానీ ఈ 22.5 అనే ఈ యాంగిల్ ఇవ్వటంలో ఏదో ఒక లాజిక్ ఉంటుంది కదా. అట్లా ఎట్లా పడితే అట్లా మిమ్మల్ని వాల్యూ కనుక్కోమన్నాడు కదా. అదేంటి అంటే 22.5కి డబల్ 45, 45లో హాఫ్ ఇది. అంటే sin 45 వాల్యూ మనకు తెలుసు, sin 45 వాల్యూ తెలుసు. మనం అడిగింది sin 22.5. అంటే sin 45 వాల్యూ మనకు తెలుసు, కానీ మనం కనుక్కోవాల్సింది అంటే ఇప్పుడు దీన్ని తీటా అనుకున్నాం అనుకోండి, అంటే sin తీటా వాల్యూ మనకు తెలుసు. ఇది ఎవరు? sin తీటాలో సగం. అంటే ఇది తీటా 45 తీటా అనుకున్నాం అనుకోండి, మనల్ని sin θ/2 అనుకోమన్నట్టు. అంటే sin తీటా వాల్యూ మనకు తెలుసు, sin θ/2 కనుక్కోమన్నట్టు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో cos 45 కూడా తెలుసు, cos 45 తెలుసు, sin 45 తెలుసు. cos తీటా తెలిస్తే cos θ/2 ఎట్లా కనుక్కుంటారు? cos 2θ ఫార్ములా రాద్దాం. cos 2θ ఓన్లీ ప్యూర్ సైన్లలో. cos 2θకి 3 ఫార్ములాలు ఉన్నాయి. మెయిన్ ఫార్ములా ప్యూర్ సైన్లలో, ప్యూర్ కాసులు. సో నేను ప్యూర్ సైన్లలో రాస్తున్నాను. 1 మైనస్ 2 sin స్క్వేర్ తీటా. cos 2θ ఫార్ములా 1 మైనస్ 2 sin స్క్వేర్ తీటా. సబ్ మల్టిపుల్లో రాస్తాను నేను, cos తీటానే రాస్తాను. ఇక్కడ 2θ బదులు తీటానే రాస్తాను. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 1 మైనస్ 2 sin స్క్వేర్ θ/2 అన్నట్టు. ఇప్పుడు తీటా బదులు 45 degrees పెట్టండి. సో cos 45 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 sin స్క్వేర్ 45లో సగం అన్నట్టు θ/2 అంటే. తీటా 45 అయినప్పుడు θ/2 22.5. సో ఇక్కడ నుంచి మనకి sin 22.5 ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1 ఇటు పంపించడం, 2 అటు పంపించడం, రకరకాలు చేయొచ్చు. లేదంటే మనం ఇంతకుముందు చేసాం కదా, 1 మైనస్ cos 2θ/2 ఈజ్ నథింగ్ బట్ sin స్క్వేర్ తీటా. ఇది కూడా చేసాం మనం cos 2θ ఫార్ములాలో. ఇక్కడ దీని నుంచి వచ్చింది లేదు, ఇది వేరే కాదు. ఇక్కడ మనం sin స్క్వేర్ 22.5 తీసుకుంటున్నాం, తీటా బదులు 22.5 తీసుకుంటున్నాం. అప్పుడు ఇది ఎంత అవుతుంది? cos 2θ. తీటా 22.5 అయితే 2θ 45/2. ఇట్లా సబ్స్టిట్యూట్ చేసినా ఈ స్క్వేర్ తీసి రూట్ పెట్టినా మనకు ఆన్సర్ వస్తుంది. అట్లా మనకి ఒక డిఫరెంట్ యాంగిల్స్ మనకు కనిపిస్తున్నప్పుడు మనకి స్టాండర్డ్ యాంగిల్స్కి లింక్ అయి ఉంటాయి. అవి మల్టిపుల్గానో, దాని మల్టిపుల్ యాంగిలో, దాని సబ్ మల్టిపుల్ యాంగిలో స్టాండర్డ్ యాంగిల్కి లింక్ అప్ అయి ఉంటాయి. అట్లా ఉంటాయి. సో అది ఈ 72 54 కూడా అట్లా లింక్ అప్ అయి ఉన్నవి. సో ఫస్ట్ నాకు ఇది ఎలా కనిపిస్తుందో తెలుసా? ఈ ఫార్ములా గుర్తుందా మీకు? cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b. ఇది a అనుకుంటా, ఇది b అనుకుంటా. cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b. దీని ఫార్ములా గుర్తుందా? cos a ప్లస్ b ఇంటూ cos a మైనస్ b. cos a ప్లస్ b ఇంటూ cos a మైనస్ b. ఇది ఫార్ములా. cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b.
ఈ ఫార్ములా మీకు గుర్తుకు రాకపోయినా పర్లేదు, ఇలా ప్రాక్టీస్ చేయటం కూడా గుర్తుకు రావటంలో ఒక ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఇలా ఫార్ములా అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు దీని ఫార్ములా ఇదా, ఓకే ఇక్కడ ఉపయోగపడదా అని మనం ఇక్కడ రాస్తాం చూడండి, ఇప్పుడు గుర్తుండిపోతుంది, నెక్స్ట్ టైంకి ఉపయోగపడుతుంది. సో కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ ప్లస్ బి 72 + 54 126 ఇంటూ కాస్ ఏ మైనస్ బి 72 - 54 ఎంత అవుతుందండి? 72 - 54 18 degrees. మరి 126ను కూడా మనం ఏం రాద్దామంటే కాస్ 90 + 36 అని రాద్దాం ఇంటూ కాస్ 18. కాస్ 90 + θ మైనస్ సైన్ తీటా, మైనస్ సైన్ తీటా. 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్, వీళ్ళు ఇల్లు కాదు కాబట్టి మైనస్ 90 ఉంది కాస్ సైన్ 36 ఇంటూ కాస్ 18. ఇది కాస్ స్క్వేర్ 72 మైనస్ సైన్ స్క్వేర్ 54 యొక్క స్టెప్. మైనస్ సైన్ 36 వచ్చింది, కాస్ 18 వచ్చింది. అయినా 18 36లు కూడా మనకు తెలియని యాంగిల్సే కదా. కానీ మీరు ఒక్క 4 యాంగిల్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుందండి. సైన్ 18, సైన్ 18, కాస్ 18, సైన్ 36, కాస్ 30. ఈ 4 యాంగిల్స్ని కూడా మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇవి బైహార్ట్ చేయాలని కాదు, వీటి డెరివేషన్ ఉంది మనకి, అది చేస్తా ఇప్పుడు నేను డెరివేషన్ చేస్తా. బట్ అవి కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకుంటే ఈజీగానే ఉంటాయి. కొన్ని అయితే తప్పట్లేదండి. ఇప్పుడు ఈ సబ్ మల్టిపుల్స్ నేను చెప్పాను, ఈ 4 యాంగిల్స్ కూడా చెప్పాను. సో ఇవి మైండ్లో వాటికి ఖచ్చితంగా షేర్ చేయాలి. దానికోసం మీరు హెవీ వర్క్ చేయట్లేదు, నేను చెప్పాను కదా, ఇంపోజిషన్ రాయండి. ప్రతి ట్రిగనామెట్రీ సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు ఇంకొక టెక్నిక్ కూడా చెప్తాను. బెస్ట్ టెక్నిక్ ఇది, బెస్ట్ టెక్నిక్. ట్రిగనామెట్రీ ఫార్ములాల మీద బెస్ట్ టెక్నిక్. కొంచెం శ్రమ, చెమట చిందంది మాత్రము మనకి సక్సెస్ రాదండి. అలా కాకుండా షార్ట్ కట్లో వచ్చే సక్సెస్ నిలబడదు. పెద్దవాళ్ళు చెప్పిన మాటే కావచ్చు, ఇది నిజం కాబట్టి నేను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఏంటంటే ఈ ట్రిగనామెట్రీ సెషన్ స్టార్ట్ చేసే ముందు మీరు ఒక లాంగ్ వైట్ పేపర్ దగ్గర పెట్టుకొని ఒక్కసారి ట్రిగనామెట్రీలో ఇప్పుడు వరకు మనం ప్రతి సెషన్లో రాస్తూ ఎక్సర్సైజ్కి ఒక కొత్త ఫార్ములాలు నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు ఒక కొత్త ఎక్సర్సైజ్ వచ్చిందంటే దానికి ముందు ఏదో కొత్త ఫార్ములా నేర్చుకొని ఆ ఫార్ములాకి సంబంధించి ఎక్సర్సైజ్లు చేస్తున్నాం ఇప్పటివరకు, అంతే కదా. సో ఇప్పటివరకు మీరు వచ్చిన ఫార్ములాలన్నీ లిస్ట్ రాయండి, ప్రతి సెషన్కి రాయండి. సైన్ A + B, కాస్ A + B, tan A + B, cot A + B. ఈ ఫార్ములాలు sin A + B ఇంటూ sin A - B, cos A + B ఇంటూ cos A - B ఫార్ములాలు. సో ఈ ఫార్ములాలు, సబ్ మల్టిపుల్స్ ఇవన్నీ కూడా ప్రతి సెషన్కి ఒక్కసారి చూడకుండా రాయండి. ఫార్ములా ఈ మైండ్లో ఉన్నదని రాయండి. క్వశ్చన్ ఎక్కి ఛాన్సర్ రాయడం sin A + B = డాష్, cos A అట్లా కాదు. sin A + B మీరే రాయండి, దాని ఆన్సర్ మీరు రాయండి. అట్లా మీకు గుర్తున్న ఫార్ములాలన్నీ ఇంపోజిషన్ లాగా ఒక 4-5 సెషన్స్ వరకు ప్రతి సెషన్ స్టార్టింగ్గా ఓంకారం రాసినట్టు ప్రతి సెషన్ ముందు ఆ ఫార్ములాలు రాయండి. డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. డెఫినెట్గా మీలో మంచి డిఫరెన్స్ తేడా వస్తుంది. ఫార్ములాలు మనకి ఈజీగా స్ట్రైక్ అవుతాయి. కానీ చెప్పినంత ఈజీ కదండి, మీరు చేస్తారని నేను అనుకోను. చాలా తక్కువ మంది ఉంటారు. డెడికేషన్ అవసరం, ఏదైనా వర్క్కి డెడికేషన్ అవసరం. చేయండి, కంపల్సరీ చేస్తే మీకు ఉపయోగం. సో sin 18, cos 36, sin 36, cos 18, sin 18, cos 36 ఇవన్నీ తయారు చేద్దాం. సో ఒక్కసారిగా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా, నేను చూడండి 18 degrees సంగతి చూద్దాం. సో 5 18s ఎంత? 18 5s are 90 degrees. అంటే 18 యొక్క మల్టిపుల్ ఒక స్టాండర్డ్ యాంగిల్. మీకు ఇందా చెప్పలేదు, మనకి ఇట్లా ఇచ్చాడు అంటే ఏదో స్టాండర్డ్ యాంగిల్స్కి లింక్ అయ్యి ఉంటేనే ఇస్తాడు. 18 యొక్క మల్టిపుల్, 5th మల్టిపుల్ కాకపోతే sin 5 తీటాలు cos 5 తీటాలు ఫార్ములాలు ఏం మనం తయారు చేయగలే ఇక్కడ. సో 5 18s 90. ఇప్పుడు కాసేపు నేను ఏం చేస్తానంటే కాసేపు 18A అని అనుకుందాం. 18 degrees కాసేపు A అనే లెటర్ తీసుకుందాం. సో అంటే 5A = 90 degrees. 5Aని నేనేం రాస్తానంటే 2A + 3A = 90 degrees. 2A + 3A = 90 degrees. 2A = 90 - 3A అని రాస్తాను. 2A = 90 - 3. బోత్ సైడ్స్ కాస్ అప్లై చేద్దామా? ఎస్, బోత్ సైడ్స్ కాస్ అప్లై చేద్దాం. cos 2A = cos 90 - 3. cos 90 - 3 బోత్ సైడ్స్ కాస్ అప్లై చేసాం. సో కాస్కి జనరల్గా ప్యూర్ సైన్ల ఫార్ములా, cos 2A ఫార్ములా మనం నేర్చుకొని వచ్చాం కదా.
ప్యూర్ సైన్లలో ఫార్ములా రాద్దాం. 1 - 2 sin square A ఈక్వల్ టు cos 90 minus theta, that is sin theta. So sin 3A ఇక్కడ, this is sin 3A. ఇలా రాయటం వల్ల మనకి క్యూబిక్ టర్మ్స్ వస్తున్నాయి కదా, క్యూబిక్ టర్మ్స్ వస్తున్నాయి. ఓకే, ఒక్క చిన్న కరెక్షన్ చేస్తాను నేను ఇక్కడ. బోత్ సైడ్స్ కాస్ కాకుండా సైన్ అప్లై చేస్తాను. ఇక్కడ క్యూబిక్ టర్మ్స్ వస్తున్నాయి, క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది, మనకు అనవసరం. బోత్ సైడ్స్ సైన్ అప్లై చేస్తాం. సైన్ 2A, 2 sin A cos A. sin 90 minus 3A cos 3A. 2 sin A cos A ఈక్వల్ టు cos 3A ఫార్ములా 4 cos క్యూబ్ A minus 3 cos A. చలో ఇప్పుడు ఓకే, దట్ ఈక్వల్స్. సో ఇక్కడ నేను డైరెక్ట్ రాస్తానని మీకు అర్థమవుతుంది. ఇక్కడ కాస్ ఏ, ఇక్కడ కాస్ ఏ కామన్ తీసే, ఇక్కడ ఈ రెండిట్లో నుంచి కాస్ ఏ కామన్ తీసా. కామన్ తీసిన కాస్ ఏని ఈ కాస్ ఏని క్యాన్సిల్ చేశాను. సో ఇక్కడ కాస్ ఏ, ఇక్కడ ఒక కాస్ ఏ క్యాన్సిల్ అయినట్టు, ఇక్కడ ఒక కాస్ ఏ క్యాన్సిల్ అయినట్టు అనమాట, డైరెక్ట్ చెప్తే ఇప్పుడు. సో 2 sin A ఈజ్ ఈక్వల్ టు 4 cos square A minus 3. సో ఈ కాస్ కూడా సైన్లలోకి మార్చి పడేద్దాం. సో 2 sin A ఈక్వల్ టు 4 into 1 minus sin square A minus 3. So 2 sin A is equal to 4 minus 4 sin square A minus 3. సో మైనస్ 4 sin square A ఇటు తీసుకొద్దాం, ఫస్ట్ ఏ రాద్దాం. సైన్ స్క్వేర్ టర్మ్ కాబట్టి ఫస్ట్ రాద్దాం. 4 sin square A, ఇక్కడ ఉన్న 2 sin A రాద్దాం. 2 sin A ఇదంతా అవుతుందండి, 4 minus 3 1 అవుతుంది, అది ఇటు వచ్చింది కాబట్టి -1 ఈక్వల్ టు 0. సో సైనుల్లో మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. 4 sin square A plus 2 sin A minus 1 సైనుల్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఒక్క సెకండ్ ఆగడే నేను ఒకసారి చెక్ చేసుకున్నాను. మనం అసలే చిల్లర మిస్టేక్స్ చేయటంలో టాపర్ని కాబట్టి 2 sin A ఈక్వల్ టు 4 into 1 minus sin square A, 4 minus 4 sin square A, వెరీ గుడ్ 4 minus 3 1, వెరీ గుడ్ -4 sin, వెరీ గుడ్. సో సైన్ ఏ కావాలి. ఇప్పటి నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా రాస్తాం. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ మైనస్ b స్క్వేర్ మైనస్ 4ac/2a అప్లై చేస్తాం. -b అంటే ఇక్కడ -2 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b స్క్వేర్ అంటే 4 మైనస్ 4ac, 4 4 are 16, 16 1 are 16 ప్లస్ వస్తుంది బై 2a 8. సైన్ ఏ ఈక్వల్ టు -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్లో ఎంత అవుతుందండి, 16 4s are 16 ప్లస్ 4 20 అంటే 5 4s are. ఎక్స్క్యూజ్ మీ ఇది మళ్ళీ రాస్తా, ఏమనుకోకండి. చిన్న ఇరికి రాయటం వల్ల మళ్ళీ ఇంత చేసి కష్టం వృధా అయిపోతుంది. సైన్ ఏ ఫార్ములా, సైన్ ఏ ఈక్వల్ టు -2 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 20 బై ఎంత వచ్చింది కింద 8, అది 8 -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 20 అంటే 5 4s are బై 8. సో 4కి రూట్ ఉంది కాబట్టి బయటకు వచ్చేస్తుంది. -2 ప్లస్ ఆర్ మైనస్ 2 అవుతుంది. 4 బయటకు వస్తే రూట్లోంచి బయటకు వస్తే 2 అవుతుంది. రూట్లో ఎవరు మిగిలారు 5 బై 8. సో 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే -1 కదా, 2 కామన్ తీస్తే 2 ఎందుకు ఉంటుంది, -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 బై 8. సో 2 4s are క్యాన్సిల్. అంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ వచ్చినాయి. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ రూట్ 5 బై 4 ఆర్ -1 ప్లస్ రూట్ 5 బై 4. ఇక్కడ మనకి ఏ ఎవరిని మనం అనుకుంది, ఇక్కడ ఏ 18 degrees కదా, ఏ ఎవరు 18 degrees. 18 degrees అంటే అది ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్, 0కి 90కి మధ్యలోది కదా. ఏ అనేది ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్ అంటే సైన్ 18 ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో మరి సైన్ నెగిటివ్ ఉండకూడదు కదా, అంటే ఇది కుదరదు. మైనస్ అంటే రెండు నెగిటివ్ అంటే నెగిటివ్. సో సైన్ ఏ వాల్యూ ఇది అవుతుంది. సో సైన్ ఏ అంటే ఎవరు 18 degrees. సో సైన్ 18 degrees ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్గా √5 - 1/4. దిస్ ఈజ్ సైన్ 18. సో సైన్ 18 నేను ఎలా డిరైవ్ చేశానో మీకు అర్థం కావాలంటే ఒకసారి చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. బట్ బెటర్ రాయండి, మీరు రాసిన తర్వాత నేను తీసేస్తాను, ఎందుకంటే సైన్ 18తో మనకి
అవసరం అయిపోయింది. అదే sin 18 డెరివేషన్ అయిపోయింది. sin 18 నుంచి మిగిలిన కూడా తయారు చేయాలి కదా, సో ఇది తీసేస్తాం. sin 18 అయిపోయింది. చలో sin 18 నుంచి ఇమీడియట్గా మనం తయారు చేయగలిగింది ఎవరు అంటే ఎవరు cos 36. దానికి దీనికే సమాధానం. cos 36 చూడండి, cos 36 కెన్ బి రిటన్ యాజ్ cos 2 into 18 cos 2 theta. cos 2 theta ఫార్ములా మనం ఏం రాయొచ్చు, 3 ఫార్ములాలు ఉంటాయి. ఏ ఫార్ములా రాద్దాం, ప్యూర్ సైన్లలో ఉండే ఫార్ములా రాద్దాం. ఎందుకు, మనకు ఆల్రెడీ sin 18 వాల్యూ తెలుసు కాబట్టి. సో 1 - 2 sin square theta 18. ఇక్కడ theta 18 అన్నాడు, cos 2 theta 18. సో 1 - 2 sin square theta. సో 1 - 2 sin square అంటే √5 - 1/4 whole square. That equal to 1 - 2 into a minus b whole square. a square plus b square minus 2ab by 16. So 1 minus 2 cancel చేద్దాం, 2 8s are 1 minus 5 plus 1 6 minus 2 √5 by 8. మైనస్ తర్వాత బ్రాకెట్ పెట్టకపోతే చాలా ప్రమాదం అండి, ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ జాగ్రత్త. మైనస్ తర్వాత ఎక్స్ప్రెషన్ అనేది బ్రాకెట్లో ఉంటుంది. ఎల్సిఎం చేద్దాం, 8 1s are 8, మైనస్తో ఓపెన్ చేయండి బ్రాకెట్, న్యూమరేటర్ -6 -2 ప్లస్ 2 √5 by 8. సో 8 - 6 2 ప్లస్ 2 √5 by 8. సో 2 కామన్ ఏంటి, 1 ప్లస్ √5 by 8, 2 4s are cancelled. So this can be written as √5 plus 1/4 who cos 36. So sin 18 √5 minus 1/4 cos 36 √5 plus 1/4. చలో, సో అర్థమైంది దీని డెరివేషన్. ఇక దీని నుంచి మిగిలిన ఇద్దరిని కూడా సంపాదిద్దాం. మిగిలిన ఇద్దరు చేతి నిండా పని దొరుకుతుంది కదా ఇప్పుడు మనకి ట్రిగనామెట్రీలో. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నిజంగా అండి సూపర్ ప్రాబ్లమ్స్. ఒక్కొక్క ప్రాబ్లం నుంచి ఒక్కొక్క టాలెంట్ బయటపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ ప్రాబ్లమ్ నేను ఇంతకుముందు చెప్పిన స్ట్రాటజీలో ఆన్సర్ చూడకుండా మీరు ఓన్గా ట్రై చేసే ప్రయత్నం చేయండి. సో sin 18 ఫార్ములా √5 - 1/4 cos 36 √5 plus 1/4. ఇప్పుడు మనకి ఎవరు కావాలి, sin 18 వచ్చింది కదా, cos 18 కావాలి. cos 18 మనం యాక్చువల్గా ఐడెంటిటీ నుంచి, చిన్నప్పుడు మనం నేర్చుకున్న ఐడెంటిటీ నుంచి తయారు చేయొచ్చు. √1 - sin square theta. sin square theta plus cos square theta 1 కదా, అక్కడ నుంచి తయారు చేసేది. cos 18 = 1 - sin square theta. cos theta √1 - sin square theta. 1 minus sin square 18. So √5 - 1/4 whole square. Under √1 minus √5 - 1 స్క్వేర్ కింద 4ని స్క్వేర్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ a - b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తాం. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab by 16. a స్క్వేర్ √5కి స్క్వేర్ 5, b స్క్వేర్ 1కి స్క్వేర్ 1 మైనస్ 2ab 2 √5 by 16. అండర్ రూట్ ఎల్సిఎం చేస్తాం. 16 1s are 16 మైనస్తో ఈ బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. మైనస్ ఇక్కడ 5 + 1 కలపచ్చు, 6 ఇది 6. సో మైనస్తో ఓపెన్ చేసాం కాబట్టి -6 మైనస్ ఇంటూ ఈ మైనస్ ప్లస్ 2 √5 by 16. దట్ ఈక్వల్ టు అండర్ రూట్ 10 ప్లస్ 2 √5 by 16. 16 - 6 10. ఇక్కడ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు, కానీ దీన్ని అట్లా చేయకుండా ఓపెన్ చేద్దాం. 16కి స్క్వేర్ రూట్ ఉంది కదా, 16 ఈ రూట్లోంచి బయటపడేద్దాం. ఇక రూట్లో ఎవరు మిగులుతారు, ఓన్లీ న్యూమరేటర్ మిగులుతుంది. సో 10 ప్లస్ 2 √5 10 ప్లస్ 2 √5 బై ఇది 4, 16కి స్క్వేర్ రూట్ 4. సో cos 18 10 ప్లస్ 2 √5 by 4. cos 18 తెలిసిపోయింది. సో cos 36 లాగానే cos 18లో కూడా మైనస్ అనే టర్మ్ ఉండదు, మైనస్ ఉండదు. కాస్ టర్మ్లో మైనస్ ఉండదు.
10 ప్లస్ 2√5/4 కాస్ 18 వచ్చింది. కాస్ 36 వచ్చింది, కాస్ 18 వచ్చింది. మరి సైన్ 18 వచ్చింది కానీ సైన్ 36 రాలేదు ఇంకా. సో సైన్ 36 రావాలంటే సైన్ 36 కెన్ బి రిటర్న్ యాజ్ √1 - కాస్ స్క్వేర్ 36 సైన్ తీటా √1 - కాస్ స్క్వేర్ తీటా. సేమ్ ఇదే ప్రాసెస్. 1 - కాస్ స్క్వేర్ 36. సో √5 + 1/4 హోల్ స్క్వేర్. ఒకసారి చూడండి, సేమ్ ప్రాసెస్ చేస్తున్నాం మనం. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, అంతే తేడా. అంటే ఈ ఒక్క -2√5 ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఫైనల్గా ఇక్కడ ప్లస్ వస్తుంది, మైనస్ వస్తుంది. అంతే. చేద్దాం, అయినా కూడా అయినా చేస్తాను, నేనే మీకు వదిలేను. a + b హోల్ స్క్వేర్ a² + b² + 2ab / 16 దట్ ఈక్వల్ టు √16 బ్రాకెట్లో 6 + 2√5/16. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు √10 - 2√5 వస్తుంది, అంతే కదా. -6 - 2√5/16. సో 16 రూట్లోంచి బయటికి కాళ్ళు బట్టి లాగేద్దాం బయటికి. దాన్ని అసలు రూట్లో ఉంచొద్దు, దాన్ని అసలు 4 అవుతుంది. దిస్ ఇస్ సైన్ 36. ఈ 4 వాల్యూస్ మనకి రిమార్కబుల్ వాల్యూసే. వీటిని మీరు గుర్తుపెట్టుకోవడానికి కూడా మీరు పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఒక్కడిని గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ నలుగురిని ఒక దగ్గర రాసి గుర్తుపెట్టుకోవడం ఈజీ. రైట్, ఓకే. ఈ ఫార్ములాలు ఒక్కసారి రాశాక మన ప్రాబ్లమ్స్లోకి మళ్ళీ వెళ్ళిపోదాం. చలో, sin 18 sin 36 cos 18 cos 36 ఇట్లా రాయండి. సో sin 18 ఫార్ములా, cos 18 ఫార్ములా, sin 36 ఫార్ములా, cos 36 ఫార్ములా. సో ఈ మెయిన్ డయాగ్నల్ ఫార్ములాలు ఒకలాగుంటాయి. సో ఈ 2 ఫార్ములాలు ఒకలాగుంటాయి, ఈ 2 ఫార్ములాలు ఒకలాగుంటాయి. గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక చిన్న టెక్నిక్. సో ఈ 2 సేమ్ ఉంటాయి, ఈ 2 సేమ్ ఉంటాయి. సేమ్ అంటే సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి, ప్లస్ మైనస్ తేడా. సో దిస్ ఈజ్ √5 - 1/4, దిస్ ఈజ్ √5 + 1/4. సింపుల్ లాజిక్. √5 - 1/4 అయితే ఇది √5 + 1/4. అండ్ నెక్స్ట్ ఇది √10 - 2√5/4, ఇది √10 + 2√5/4. మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ స్ట్రక్చర్ చెప్తున్నా. ఫార్ములాలు రాయటం అందరు రాస్తారు, గుర్తుపెట్టుకునే పద్ధతి కూడా ఇంపార్టెంటే కాబట్టి మీకు ఇట్లా రాశారు. ఓకేనా, సింపుల్. ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, సైనుల్లో నెగిటివ్ ఉంటుంది కానీ కాసుల్లో పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ సైన్లో నెగిటివ్ ఉండదు, పాజిటివ్ రాదు. 2 నెగిటివ్ ఫార్ములాలు ఉంటాయి. కాసులో రెండిట్లో పాజిటివ్ ఫార్ములా ఉంటుంది. ఓకేనా, ఉపయోగిద్దాం ఇప్పుడు మనం వీటిని. చలో, ఇప్పుడు అసలు ఎక్సర్సైజ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్లో ఏం క్వశ్చన్ ఇప్పుడు ఇది మనం చేస్తుంది? cos స్క్వేర్ 72 - sin స్క్వేర్ 54 రెండవది. ఫస్ట్ రోమన్లో సెకండ్ బిట్లో రెండోది. cos స్క్వేర్ 72 - sin స్క్వేర్ 54. ఇదే ఫార్ములా లాగా ఉందని చెప్పాను నేను. cos స్క్వేర్ a - sin స్క్వేర్ b. దిస్ కెన్ బి రిటన్ యాజ్ cos a + b ఇంటూ cos a - b. సో cos a + b, 72 + 54 126 into cos a - b, 72 - 54 18 degrees. So cos 126 can be written as cos of 90 + 36 into cos 18. So cos 90 + 36 is minus sin 36 cos 18. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దామా? ఇక రెడీయా? sin 36 గుర్తుందా చెప్పండి. మైనస్ sin 36 ఇందాక ఎంత వచ్చింది? sin 18 sin 36లో ఏముంది? 10 - 2√5/4 ఇంటూ cos 18లో ఉంటుంది, sin 36లో ఉంటుంది, cos 18లో సేమ్ ఫార్ములా, ఈ డయాగ్నల్ ఫార్ములాలు కదా, ప్లస్తో ఉంటుంది. సో 10 + 2√5/4. కొద్దిగా సింప్లిఫై చేస్తే మైనస్, ఇది a - b, ఇది a + b ఫార్ములా లాగా ఉంది చూడండి. 10 - 2√5, 10 + 2√5, a² - b². సో రూట్లో a² - b²/16. 4 4s are 16. సో మైనస్ రూట్లో 100 - 2² 4, 4 5s are 20. 100 - 20/16.
సో దట్ ఈక్వల్ టు మైనస్ రూట్లో 80/16. సో 80 అంటే 16 5s కదా, 16 5s 80/16. 16కి రూట్ ఉంది కాబట్టి బయటకు వస్తుంది, -4 బయటకు వస్తుంది. 16 బయటకు వస్తే 4 అవుతుంది. రూట్లో ఎవరు మిగిలిపోయారు ఇక 5, కింద ఎవరు ఉన్నారు 16. సో 4 4s క్యాన్సిల్ అయింది. సో -√5/4 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ ఆఫ్ దిస్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. -√5/4, -√5/4. దీని దగ్గరకు వద్దాం. sin² A మైనస్ sin² B. ప్యూర్లలో సైన్ ఫార్ములా ఉంటే దట్ ఈస్ నన్ అదర్ దాన్ sin A + B ఇంటూ sin A - B. సో రాసేద్దాం sin A + B. sin A + B 42 + 12 56. 54 కాదు 54, 54 ఓకే. ఇంటూ sin A - B 42 - 12 sin 30. మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పనా, నేను అసలు మీరు దీనికి ఫార్ములా అప్లై చేయక్కర్లేదు, డైరెక్ట్ చేయొచ్చు. cos² 72 ఈజ్ నన్ అదర్ దాన్ sin² 18. cos² 72 sin² 18 ఒకటే, మైనస్ sin² 54 ఈజ్ నన్ అదర్ దాన్ cos² 36. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇట్లా కూడా రాయొచ్చు. చెప్పాను కదా, క్వశ్చన్ చూడగానే మనకేమనిపిస్తుందో నాకు అది అనిపించింది, నేను చేశాను. ఒక్కోసారి మనం అనుకున్నది లెంగ్తీ కావచ్చండి, కానీ మనం అనుకున్న దారిలో మనం ఆన్సర్ తెచ్చుకుంటే ఉండే సాటిస్ఫాక్షన్ కిక్కే వేరు. కాబట్టి నేను అట్లా చేశాను. మీకు ఇలా ఎలిగి ఉంటే ఇది ఇంకా షార్ట్కట్లో వచ్చింది. sin 18 డైరెక్ట్ తెలుసు మనకి, cos 36 డైరెక్ట్ తెలుసు, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అది. అట్లా మీరు చేసి చూడండి, దానికి కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చేయడానికి అవసరం లేదు. 42కి మనం అట్లా చేయలేము. 42 యొక్క ఏ మల్టిపుల్ మనకి స్టాండర్డ్ యాంగిల్కి లింక్ అవ్వదు. 12కి కూడా 12 5 60. ఓకే, 12 5s వస్తుంది, కానీ మనకి ఇక sin 12 వాల్యూని ఫైండ్ అవుట్ చేయటం అంటే మనకి ఇబ్బందితో కూడుకుంది. సరే మనం దాని జోలికి పోం, చేసుకోవచ్చు. sin 12 వాల్యూ కూడా మనం కనుక్కోవచ్చు. బట్ ఈ 18 లాంటి యాంగిల్స్తో లింక్ అప్ అయితే దీన్ని చేయలేము. అందుకని నేను దీనికి sin² A - sin² B ఫార్ములా వేసాను. చక్కగా sin 54 sin 30 వచ్చింది. sin 30 మన డైరెక్ట్ ఆన్సర్. sin 54 can be written as sin 90 - 36. ఏం లేదు, 18 36లే కనపడాలి మనకి. 18 36లో మార్చుకోండి. 54 వచ్చిన 72 వచ్చిన అన్నిటిని 18 36లకు మార్చిపడండి. సో sin 90 - 36 cos 36 ఇంటూ sin 30. గుర్తుందా cos 36? √5 + 1/4. ఈ డయాగ్నల్లోది cos 36 √5 + 1/4 ఇంటూ sin 30 1/2. సో దట్ ఈస్ √5 + 1/8. చలో నెక్స్ట్ రో మనకి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతాం ప్రాబ్లమ్స్కి. ఎక్స్ప్రెస్ sin 4θ/sin θ ఇన్ టర్మ్స్ ఆఫ్ cos³ θ అండ్ cos θ. అంటే దీన్ని సింప్లిఫై చేయాలట. మనం దాన్ని ఫార్ములాలో అప్లై చేసి ఏం తయారు చేసి ఫైనల్గా వచ్చే స్టెప్లో cos³ cos θ టర్మ్లే కనపడాలి దీన్ని సింప్లిఫై చేస్తే. సో స్టార్ట్ చేద్దాం. sin 4θ/sin θ. మనం sin 4θ ఫార్ములా ఏం నేర్చుకోలేదే, మనం డైరెక్ట్ దానికి అప్లై చేయడానికి. అందుకని దాన్ని ఏం చేద్దామంటే sin 2 × 2θ అని రాద్దాం. sin θ కాసేపు 2θ అని వేరే ఏదైనా అదర్ లెటర్ అనుకోండి. 2θ అని ఏ అనుకోండి కాసేపు, ఈ 2θ అని. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, sin 2 ఇది ఏ, sin 2a sin θని a/2 రాద్దామా, రాద్దాం. ఏం చేద్దాం, ఈ θ బదులు a/2 రాద్దాం. sin 2a sin a/2 అనుకోండి. డైరెక్ట్ మీరు రాయగలిగితే రాయండి, లేదంటే లేదు. డైరెక్ట్ ఇక్కడే థీటాలతోనే చేయొచ్చు. కన్ఫ్యూజన్ ఉండకుండా కోసం 2θని ఏ అనుకున్నాం. sin 2a ఫార్ములా 2 sin a cos a ఇది అట్లా ఉంచండి, 2 sin a/2 అలా ఉంచండి. ఇప్పుడు ఏళ్ళు మళ్ళీ తీసి తీటాలు పెట్టేద్దాం, మనం ఏళ్ళు తీసి తీటాలు పెట్టేద్దాం. సో ఇప్పుడు చెప్పండి, 2 sin ఏ అంటే ఎవరు 2θ cos 2θ sin θ a/2 θ అవుతుంది కదా. ఈ స్టెప్ కోసం ఒక్కటే నేను వర్క్ చేశాను. సరే పర్లేదు. sin 2θ మళ్ళీ దీనికి మళ్ళీ 2 sin θ cos θ రాద్దాం. మళ్ళీ ఇది sin 2θ ఫార్మ్, ఇది sin 2θనే ఈ ఫార్ములా అప్లై చేసాం, ఇక్కడికి వచ్చాం. ఇందులో మళ్ళీ sin 2θ ఉంది, మళ్ళీ ఈ భాగం వరకు sin 2θ ఫార్ములా అప్లై చేస్తే 2 ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది 2 sin θ cos θ వస్తుంది ఇంటూ cos 2θ.
బై సైన్ తీటా. సో సైన్ తీటా క్యాన్సిల్. మనకేం మిగిలింది ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాం 2 2s are 4 cos theta into cos 2 theta, రైట్. 4 cos theta into cos 2 theta. cos 2 theta ఫార్ములా గుర్తు తెచ్చుకోండి. మెయిన్ ఫార్ములా ఉంది, ప్యూర్ సైన్లలో ఉంది, ప్యూర్ కాసుల్లో ఉంది. మనం ఏం రాద్దాం ఇప్పుడు, మనకు ఆన్సర్ కాసుల్లోనే ఉండాలి కాబట్టి ప్యూర్ కాసుల్లో రాద్దాం. 4 cos cube theta minus 3 cos theta. cos 3 theta ఫార్ములా, cos 2 theta, సారీ 2 cos square theta minus 1. నేను కూడా ఇంపోజిషన్ 2 రోజులు రాయాలి. 2 cos square theta minus 1. సో 4 cos theta into 2 cos square theta 8 cos cube theta అవుతుంది మైనస్ 4 cos theta into 1 4 cos theta. అమ్మో బాబాయ్, కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది కదా. సో వచ్చేసిందా, దీని ఎక్స్ప్రెషన్ ఫైనల్గా సింప్లిఫై చేస్తే ఫైనల్ ఆన్సర్లో కాసు క్యూబ్ టర్మ్ రావాలన్నాడు. నేను తీసుకొచ్చేసాను. చక్క చేసేద్దాం. ఇంకొక క్వశ్చన్ ఇక నేను ఫాస్ట్గా రాసేస్తాను. ఈ మ్యాథమెటిక్స్తో ఇది ప్రాబ్లం. ఏం మాట్లాడకుండా రోబోలాగా బొమ్మలాగా ఆన్సర్లు రాసుకుంటూ పోదామంటేనేమో మనకేమో నువ్వు రాగదు. కానీ గంటలు అయిపోతూనే ఉంటాయి. రోమన్లు ఏమో ఇంకా చాలా ఉంటాయి. సెకండ్ది కాస్ పవర్ 6a ప్లస్ సైన్ పవర్ 6a అట. కాస్ పవర్ 6a ప్లస్ సైన్ పవర్ 6a, అబ్బో పవర్ 6 ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ 2a. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్గా సైన్ 2a టర్మ్స్ కనపడాలి. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని ఏం చేద్దామంటే సైన్ కాస్ పవర్ 6 క్యూబ్, దీని క్యూబ్ ఫార్మ్లో దీని క్యూబ్ ఫామ్లో రాద్దాం. నేను ఎందుకు రాస్తాను, ఇది ఎందుకు రాయాలి సార్, ఇట్లా ఎందుకు రాయాలి సార్ మీరు అడుగుతారు కదా జనరల్ క్వశ్చన్. మీ మనసులో అనిపిస్తుంది కదా అడగకపోయినా. నేను చెప్తాను దానికి ఆన్సర్ ఒక స్టెప్ దగ్గర చెప్తా. కాస్ స్క్వేర్ ఏ హోల్ క్యూబ్, క్యూబిక్ ఫామ్లో రాస్తున్నాను. 2 3s మళ్ళీ 6 వస్తుందిగా, ప్లస్ సైన్ స్క్వేర్ ఏ హోల్ క్యూబ్. సో మీకు ఈ ఫార్ములా ఐడియా ఉంటుందా, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా రాస్తా, లేకపోతే రాస్తా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఇది ఏ క్యూబ్, ఇది బి క్యూబ్ అనుకుందాం. ఏ అంటే ఎవరు, కాస్ స్క్వేర్, బి అంటే ఎవరు, సైన్ స్క్వేర్. సో అప్పుడు దీనికి ఎక్స్పాండ్ చేస్తే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి. ఇప్పుడు ఏ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, కాస్ పవర్ 4a అవుతుంది, మైనస్ ఏబి కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి స్క్వేర్ సైన్ పవర్ 4a. ఇది 1. ఇది 1 అవటం కోసం ఇక్కడ నేను క్యూబిక్ ఫామ్స్లో రాశాను. ఎందుకు రాశానని అక్కడ చెప్తానన్నా, అక్కడ ఇది స్క్వేరు ఇది స్క్వేర్ వస్తుంది, ఈ రెండింటిని సమ్ చేసే స్టెప్ వస్తుంది కాబట్టి అది 1 అయిపోతుంది కాబట్టి దాని గోల మనకు వదిలిపోతుంది కాబట్టి నేను దీన్ని ఇలా రాశాను. సో ఇది 1 అయిపోయింది, దీన్ని తీసేద్దాం. 1 కూడా మనకు అసలు 1 × ఎనీథింగ్ ఇస్ 1. ఇక పని అంతా ఇక్కడ ఉందండి. అబ్బా, సైన్ పవర్ 4a ముందు రాస్తా, తప్పలేదు కదా. సైన్ పవర్ 4a మైనస్ సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ పవర్ 4a. దీన్ని కూడా మనం సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అని తెప్పించి 1 తెప్పించి పని చేద్దామా. మనం ఏం చేద్దామంటే ఒక్కసారి చూడండి, దీన్ని మనం ఏం చేద్దామంటే సైన్ స్క్వేర్ ఏ హోల్ స్క్వేర్ అనుకుందాం, సైన్ పవర్ 4aని. ఇది కాస్ స్క్వేర్ ఏ హోల్ స్క్వేర్ అనుకుందాం. ఇక్కడ ఏ స్క్వేర్ కనపడుతుంది, ఇక్కడ బి స్క్వేర్ కనపడుతుంది. మధ్యలో మనకి ప్లస్ 2ab టర్మ్ కనుక ఉంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. ఏ ప్లస్ బి రాసి హోల్ స్క్వేర్ పెట్టాలి, కానీ ఏ ప్లస్ బి రాయగానే ఏ ఎవరు ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ, బి ఎవరు కాసు స్క్వేర్, ఏ ప్లస్ బి రాయగానే 1 అయిపోతుంది. సో ఆ 1 రావాలంటే ఇప్పుడు మనకి మధ్యలో ప్లస్ 2ab టర్మ్ ఉండాలి. బట్ ఇక్కడ మనకి పైన మైనస్ సైన్ స్క్వేర్ కాసు స్క్వేర్ ఉంది. దానికోసం నేనేం చేస్తున్నా అంటే ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఏ కాసు స్క్వేర్ ఏ అని రాస్తున్నాను. ఇక్కడ మైనస్ 3 సైన్ స్క్వేర్ ఏ కాసు స్క్వేర్ ఏ చివరిలో తోకబెట్టాను. ఎందుకు ఇలా రాయాల్సి వచ్చింది, మనం క్వశ్చన్లో స్టెప్ను మార్చకూడదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న స్టెప్ ఇది, మనకున్నది ఇది, దీన్ని మనం మార్చకూడదు. దీన్ని డిస్టర్బ్ చేసే హక్కు మనకు లేదు. వేరే రూపంలో రాయాలంటే రాసుకోవచ్చు. సో దీన్నే నేను ఇట్లా విడదీశాను, ఇట్లా 2 భాగాలుగా విడదీశాను.
సో ఈ రెండింటిని కలపండి, ఇది వస్తుంది. +2 sin స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ -3 sin స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ. మైనస్ కదా ఇది ప్లస్ కదా, +2 -3 -1 కదా. సో ఇది -1 కదా. సో దీని ఎట్లా విడదీసుకున్నా మళ్ళీ వీళ్ళిద్దరు కలిపితే ఇది వచ్చేటట్టు, అంతేగాని ఈ స్టెప్ని నేనేం మార్చదు, దీన్ని మనం మార్చకూడదు కూడా. సో మనం అనుకున్నట్టు a² + 2ab + b² వచ్చింది. సో అది కాస్త a + b² అవుతుంది, a + b² అవుతుంది. సంతోషం. -3 sin స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్. ప్రాబ్లంలో మనకు ఒక గొప్పతనం ఉంటుంది, మనం రాటు తెలుతుంటాం. ఇది 1 అయిపోతుందండి, ఇది 1 స్క్వేర్ 1. సో 1 - 3 sin స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్. కానీ మనకు మిగిలాల్సింది ఏంటి, sin 2aలో ఉండాలి ఫైనల్ ఆన్సర్. చెప్పాను కదా, మనం ప్రాబ్లంకి రాటు తేలుతుంటాం, మనలో కొత్త యాటిట్యూడ్ డెవలప్ అవుతుంటుంది. ప్రతి ప్రాబ్లం ఇంపార్టెంట్ అయ్యి sin 2a రావాలి. sin 2a ఎప్పుడు వస్తుంది మనకి, 2 sin a cos a అని కనపడితే కదా మనం sin 2a రాసేది, అంతే కదా. దీని ఫార్ములా ఇది కదా. సో ఇది మనం కనపడితే దీని బదులు ఇది రాసేయచ్చు. 2 sin a cos a ఉందా ఎక్కడే ఉన్నా, లేదు కదా. sin స్క్వేర్ ఏ ఉంది, కాస్ స్క్వేర్ ఏ. సో దీన్ని ఏం చేస్తానంటే 1 - 3/4 × 4 sin స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ. చెప్పానా, మన స్టెప్ని ఏం చేయకూడదు, దీన్ని మార్చకూడదు. దీన్ని మార్చి మనం ఏం చేయకూడదు, దీన్ని మాడిఫై చేయొచ్చు. ఇట్లా మాడిఫై చేశాను, కింద /4 చేశాను, × 4 డివైడ్ చేశాను, 4తో ఇంటూ చేశాను, మళ్ళీ 4 క్యాన్సిల్ అయితే మన పాత స్టెప్ వెనక స్టెప్ యాజ్ తీసుకుంటాను. ఇట్లా ఎందుకు రాశానంటే 1 - 3/4 అంటే ఒక్కసారి చూడండి, 4 sin స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ అని 2 sin a cos a హోల్² అని రాయొచ్చుగా. అట్లా కూడా రాయొచ్చు కదా. అందరినీ స్క్వేర్ చేస్తే మళ్ళీ అదే వస్తుంది కదా. నీ తెలివితేటలు ఉన్నాయి. 2 sin a cos a sin 2a హోల్² అంటే దాని అర్థం ఏంటి, 1 - 3/4 sin స్క్వేర్ 2a వచ్చిందా మనకి, sin స్క్వేర్ 2a టర్మ్. సో దీన్ని సింప్లిఫై చేస్తే చక్కగా ఇది వచ్చేసి. అందుకనే ప్రాబ్లంకి మనం రాటు తెలుతుంటాం అని నేను చెప్పింది. ఓకేనా. థర్డ్ ప్రాబ్లం కూడా రాసేస్తాయి, పాసులు ఇవి క్వశ్చన్ రాసేయటమే కదా. ఒక్క సెకండ్ వీడియో ముందు నెట్టేసుకోండి, ఎరేజ్ చేయటం మీకు ఎందుకు. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ సూపర్ లగ్జరీ. మన సూపర్ లగ్జరీ ప్రాబ్లం చేస్తున్నాం, ఎక్స్ప్రెస్ ప్రాబ్లమ్స్ కాదు. 1 - cos θ + sin θ బై 1 + cos θ + sin θ 1 + cos θ + sin θ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan ఆఫ్ θ/2. ఏమన్నా సంబంధం ఉంది ఇక్కడ, కాస్ సైన్ ఒకటి tan θ/2, ఇక్కడ θలో అక్కడ θ/2 సబ్ మల్టిపుల్స్. ప్రాబ్లంకి మనం మంచి షార్ప్ అవుతూ ఉంటాం. రైట్, ఎక్కడనే ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకుని ఇది మనకు అలవాటు అవ్వాలండి. 1 - cos θ కనపడాలంటే 1 - cos θ కనపడగానే మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ కాబట్టి మీకు నేను డీటెయిల్గా చెప్తుంటాను. 1 - cos 2θ/2 ఈ ఫార్ములా మనం రాసాం ఆల్రెడీ, sin స్క్వేర్ θ. కాబట్టి చెక్ చేసుకోండి, ఇంతకుముందు వీడియోలో ఫార్ములా నేర్చుకోమని చెప్పాను. ఒకవేళ ఇక్కడ 2θ కాదు, మనం సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో తీటానే పెట్టుకున్నాం అనుకోండి, 1 - cos θ/2 ఇక్కడే రాయాలి. అప్పుడు sin స్క్వేర్ θ/2 రాయాలి. లేదు అసలు 1 - cos θనే కావాలంటే 2 అటు మల్టిప్లై చేస్తే 2 sin స్క్వేర్ θ/2. సో 1 - cos θ కనపడాలని మీరేం రాయాలి, 2 sin స్క్వేర్ θ/2. 1 - cos θ 2 sin స్క్వేర్ θ/2, 1 - cos θ 2 sin స్క్వేర్ θ/2, 1 + cos θ 2 cos స్క్వేర్ θ/2. సేమ్ ఇక్కడ ప్లస్ పెట్టండి, ఇక్కడ ప్లస్ పెట్టండి, ఇక్కడ ప్లస్ పెడితే ఇది కాస్ స్క్వేర్ ఇది కదా, కాస్ స్క్వేర్ ఫార్ములా ప్లస్ పెడితే. సో సబ్ మల్టిపుల్లో కాస్ స్క్వేర్ θ/2, 2 అటు మల్టిప్లై చేస్తే 2 cos స్క్వేర్ θ/2. సో 1 - cos θ ఈజ్ 2 sin స్క్వేర్ θ/2 ప్లస్ sin θ. ఇది కూడా సబ్ మల్టిపుల్స్లో రాయండి. వాట్ ఈస్ sin 2θ, 2 sin θ cos θ. వాట్ ఈస్ ద ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, 2θ బదులు θ రాస్తే ఇక్కడేం రాయాలి, 2 sin θ/2 cos θ/2. సో sin θ బదులు 2 sin θ/2 cos θ/2 ఇది బై
చెప్పాను కదా 1 + cos θ కనపడగానే ఇక్కడే చెప్పాను కదా 1 + cos θ కనపడితే ఏం రాయాలి 2 cos స్క్వేర్ θ/2. సో 2 cos స్క్వేర్ θ/2 ప్లస్ మళ్ళీ sin θ అంటే పైన స్టెప్ 2 sin θ/2 cos θ/2. సో పైన sin θ/2 కామన్ 2 sin θ/2 2 sin θ/2 కామన్ తీయండి. 2 sin θ/2 కామన్ తీస్తే ఇక్కడే మిగులుతుంది 1 sin θ/2 మిగులుతుంది. ఇక్కడే మిగులుతుంది 1 cos θ/2 మిగులుతుంది బై ఇక్కడ రెండిట్లో ఏం కామన్ తీద్దాం cos θ/2 2 cos θ/2. సో 2 cos θ/2 కామన్ తీస్తే cos θ/2 మిగులుతుంది ఒకటి sin θ/2 మిగులుతుంది ఇక్కడ ఒకటి. అబ్జర్వ్ చేయండి ఈ రెండు క్యాన్సిల్ సేమ్ టర్మ్స్ sin θ/2 + cos θ/2 sin θ/2 + cos θ/2 2 కూడా క్యాన్సిల్. సో sin θ/2 / cos θ/2 ఈజ్ నన్ అదర్ దెన్ tan θ/2. sin / cos అంటే ఫార్ములా tan θ/2. సక్సెస్. చలో sin ఆల్ఫా వాల్యూ 3/4 ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్ మీకు ఇది స్టార్టింగ్ ఎక్సర్సైజ్లో కూడా నేను చెప్పాను. పక్కన ఎమ్మటే ఆల్ఫా కండిషన్స్ కూడా చూడండి. ఎందుకంటే ఆల్ఫా ఏ క్వాడ్రాంట్లో ఉందన్న దాన్ని బట్టి కూడా మన ప్రాబ్లం చేంజ్ అవుతుంది. వాల్యూస్ సైన్ చేంజ్ అయితే వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఆల్ఫా లైస్ బిట్వీన్ 90 and 180. 90, 180 అంటే సెకండ్ క్వాడ్రాంట్. 90, 180 సెకండ్ క్వాడ్రాంట్. సో సైన్ ఆల్ఫా. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది cos 3α tan 3α. ఒక్కసారి దీని సొల్యూషన్ కూడా మనం చాలా ఈజీ చేయొచ్చు. మీరు చేసేయచ్చు ఇవన్నీ. cos 3α ఫార్ములా ఏంటి 4 cos cube alpha minus 3 cos alpha. cos 3 theta 3 cos cube theta minus 4 cos cube theta minus 3 cos theta. అంటే మన దగ్గర cos ఆల్ఫా ఉంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము ఈ ఆన్సర్ని తీసుకొచ్చేస్తాం. సింపుల్. అంటే మనకి cos 3α ఫైండ్ అవుట్ చేయాలంటే cos ఆల్ఫా వాల్యూ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది cos ఆల్ఫా sin ఆల్ఫా నుంచి. ట్రయాంగిల్ వేస్తాం sin ఆల్ఫా నుంచి cos ఆల్ఫా తీసుకుంటాం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సింపుల్. అలాగనే tan 3α ఇక్కడ రాస్తా. tan 3α 3 tan ఆల్ఫా మైనస్ tan క్యూబ్ ఆల్ఫా బై 1 మైనస్ 3 tan స్క్వేర్ ఆల్ఫా. సో ఒకసారి ఇది కూడా చూడండి మీకు అర్థమైపోతుంది. tan 3α కానీ పెట్టాలంటే tan ఆల్ఫా వాల్యూలు మన దగ్గర ఉంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అన్ని tan ఆల్ఫాలే కదా. ఇది tan ఆల్ఫా దాని క్యూబ్ దీని స్క్వేరు. సో ఏదైనా మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఈ వాల్యూ నుంచి ముందు cos ఆల్ఫా tan ఆల్ఫాలు కావాలి. సో దానికల్లా మనకున్న ఆయుధం ఏంటి ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సైన్ అంటే ఆల్ఫా ఇక్కడ ఉందనుకుందాం. ఇది ఆపోజిట్ సైడ్ ఇది హైపోటెనస్ ఇది మనకి తెలిసింది 4. సో అప్పుడు cos ఆల్ఫా ఎంత అవుతుంది cos ఆల్ఫా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ 4/5 అండ్ మైనస్ సెకండ్ క్వాడ్రాంట్ కదా కాస్ నెగిటివ్ అది మర్చిపోదు. ఇది చాలా ఇంపార్టెంట్. 4/5 రాయడం ఎవరైనా రాస్తారు మైనస్ ఇంపార్టెంట్. అలాగనే tan ఆల్ఫా కావాలంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 3/4. సో ఇది కూడా సెకండ్ క్వాడ్రాంటే కదా -3/4. ఇంకేంటి పని సబ్స్టిట్యూట్ చేయటాలు సింప్లిఫై చేయటాలు. cos 3α ఈక్వల్ టు 4 ఇంటూ -4/5 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ -4/5. సో మైనస్ క్యూబ్ అంటే మైనస్ ఉంటుంది. 4 క్యూబ్ 64 ఇంటూ 4 256 రైట్ బై 5 క్యూబ్ 125 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4 12/5. దీన్ని కూడా 25తో ఇంటూ చేద్దాం పైన కింద. సో -256 ప్లస్ 12 5 60 300 125. నా మీద నాకు నమ్మకం ఎక్కువ కదా అందుకని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటున్నా. 300 మైనస్ 256 అంటే ఎంత 44 బై 125. 4 cos క్యూబ్ ఆల్ఫా మైనస్ 4 16 64 64 256 బై 25 ప్లస్ 12/5. వెరీ గుడ్ బాగా చేసావమ్మా 50 అట్లా. వెరీ గుడ్ అమ్మా బాగా చేసావు వెరీ గుడ్. ఏ టేబుల్లో పోతుంది అదే ఏ టేబుల్లో పోతున్నట్టు కనపడట్లేదు. ఒకవేళ క్యాన్సిలేషన్ చేస్తే సింప్లిఫై చేయండి. నెక్స్ట్ tan 3α
3 tan ఆల్ఫా అంటే 3 ఇంటూ -3/4 దీంతో వచ్చిందమ్మ సారీ ఇప్పుడు ఫ్రాక్షన్స్ వచ్చినాయి -3/4 హోల్ క్యూబ్ tan క్యూబ్ ఆల్ఫా కదా బై 1 - 3 ఇంటూ -3/4 హోల్ స్క్వేర్. ఇగో ఇట్లాంటివే మన సహనాన్ని మన పట్టుదలని పరీక్షిస్తాయి ఇవి. వీడు ఎంత పట్టుదలతో ఈ ప్రాబ్లం పూర్తి చేస్తాడు, అమ్మ ఇది ఎక్కడ చేస్తాను లేదా మధ్య వదిలిపెట్టిపోయేవాడా, ఇవి ఇట్లాంటి ప్రాబ్లమ్సే బాగా టెస్ట్ చేస్తాం మనం. -3 3s are 9/4. ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి మైనస్గానే ఉంటుంది, ఆ మైనస్ ఈ మైనస్తో ఫైటింగ్ చేసి ప్లస్ అయిపోతుంది. సో 3 క్యూబ్ 27/4 క్యూబ్ 64 బై 1. ఈ మైనస్ స్క్వేర్ చేస్తాం కాబట్టి ఈ మైనస్ పోతుంది, ప్లస్ అయిపోతుంది కాబట్టి ఈ మైనస్ బతికి ఉంటుంది. సో ఇక్కడ 3 స్క్వేర్ 9, 9 3s are 27 బై 4 స్క్వేర్ 16. ఎల్సిఎంలు చేద్దామా, ఇక్కడ 16తో ఇంటూ చేద్దాం పైన కింద. -144 అంతే కదా, 16 9s are ఎప్పుడు వచ్చినప్పుడు దగ్గర టేబుల్స్ బాగా 16 9s are 144 ప్లస్ 27 బై 64. ఇక్కడ కూడా 16 1s are 16 -27 బై 16. చేయరాదండి కొంచెం ప్లీజ్ సింప్లిఫికేషన్. -144 -27 7 3 1 117 బై 64 ఇంటూ ఇది తలకిందులు రాసేద్దాం. 16 పైకి వస్తుంది, ఇక్కడ 16 - 27 అంటే 11 కదా, 16 11 -11 సో మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 16 4s are 64 సో 117 బై 44 రైట్. cos 3 ఆల్ఫా sin 3 ఆల్ఫాలో 44. ఓకే డన్ సక్సెస్ అంటే sin 3 ఆల్ఫా కనుక్కొని cos 3 ఆల్ఫా కనుక్కొని tan 3 ఆల్ఫా కనుక్కొని అది వచ్చింది. ఓకే పర్ఫెక్ట్ చేసాము మనం. నెక్స్ట్ ప్రాబ్లం రాస్తాను నేను. అయ్యయ్యో క్వశ్చన్లో tan 2 ఆల్ఫాని కనుక్కోమన్నాడండి, మనం పోయి tan 3 ఆల్ఫాని కనుక్కున్నాం. అసలే కష్టంగా ఉందిరా అంటే డబల్ పని, తప్పలేదు చేసింది అయితే ఉపయోగం తప్పలేదు. సో tan 2 ఆల్ఫాని కదా కనుక్కోమంది. సో tan 2 ఆల్ఫా ఈక్వల్ టు 2 tan ఆల్ఫా బై 1 - tan స్క్వేర్ ఆల్ఫా. కొంచెం ఫాస్ట్గా చేసేస్తాను. సో 2 ఇంటూ tan ఆల్ఫా -3/4 బై 1 - -3/4 హోల్ స్క్వేర్ 9/16. tan స్క్వేర్ ఆల్ఫా దీన్ని స్క్వేర్ చేస్తే వస్తుంది, మైనస్ ప్లస్ అయిపోతుంది 9/16. సో -6/4 బై 16 1s are 16 -9 7/16. సో -6/4 ఇంటూ 16/7 4 4s are cancel. సో 4 6s are 24 -24/7 tan 2 ఆల్ఫా. క్వశ్చన్ చూసారా చదవటం, ఇది కూడా నా తప్పులన్నీ మీకు అనుభవాలే. మనం క్వశ్చన్ పేపర్ చూడగానే టక్కున cos 3 ఆల్ఫా అనగానే tan 3 ఆల్ఫాకి పోయింది. నేను చివరి దాకా చదవాలి, ఎంత బద్దకం చూడండి. tan 2 ఆల్ఫా కనుక్కోమని. ఓకే cos A వాల్యూ 7/25 అట. ఇక్కడ ఇంపార్టెంట్ ఏ క్వాడ్రాంట్లో ఉంది, 270 360. 270 360 అంటే 4th క్వాడ్రాంట్లో ఉంది. cot A/2 కావాలి. సో cot A/2 కావాలంటే ముందు మనకి cot A ఉంటే cot A/2 కనుకోవచ్చు ఎట్లా. సో 2 cot స్క్వేర్ A/2 cot స్క్వేర్ A/2 -1 బై 2 cot A/2. cot 2 θ ఫార్ములా cot 2a cot స్క్వేర్ A -1/2 cot A అంతే కదా. దాని నుంచి cot Aకి రాసే సబ్ మల్టిపుల్ రాసే 2aకి బదులు A రాసే. సో cot స్క్వేర్ A/2 వస్తుంది. సో cot స్క్వేర్ A/2 కావాలంటే cot A కావాలి. cot A వాల్యూ కావాలంటే మన దగ్గర కాస్ ఉంది కాబట్టి cot వచ్చేస్తుంది. ట్రయాంగిల్ వేసేద్దాం. సో ట్రయాంగిల్లో 7 అడ్జసెంట్ సైడ్ 25 హైపోటెనస్ అంటే ఇది 24. సో cot ఎంత అవుతుంది చెప్పండి ఇప్పుడు. cot A ఈక్వల్ టు అడ్జసెంట్ బై ఆపోజిట్ 7/24 అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ కదా. అండ్ ఇది 4th క్వాడ్రంట్లో కాబట్టి cot ఖచ్చితంగా నెగిటివ్ ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ 4th క్వాడ్రంట్ కాబట్టి cot -7/24. కాసేపు cot A/2ని x అనుకుందాం. ఈ ఊరికే cot A/2 రాసే బదులు ఇందులో x అనుకుందాం. సో -7/24 ఈక్వల్ టు
ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/2x. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం ఇటు. సో 24 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 24x² మైనస్ 24 1s are 24 ఈక్వల్ టు మైనస్ 14x. సో మైనస్ 14x ఇటు తీసుకురండి. 24x² ప్లస్ 14x మైనస్ 24 ఈక్వల్ టు 0. 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 12 7 12. సో 12x² ప్లస్ 7x మైనస్ 12 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b² మైనస్ 4ac మొత్తం ఇంటూ చేస్తే 576 వస్తుంది బై 2a 24 2 ఇంటూ a 12. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ కనుక్కునే ఫార్ములా వేసాను. ఇది a ఇది b ఇది c మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b² మైనస్ 4ac బై 2a. సో x ఈక్వల్ టు మైనస్ 7 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 625 బై 24. That equal to minus 7 plus or minus 25 by 24. So x value may be minus 7 minus 25 by 24 లేదా x value may be minus 7 plus 25 by 24. So ఇది minus 32 by 24. That means 8 4s are 8 3s. So minus 4 by 3 లేదా 25 minus 7 అంటే 18 by 24. 6 3s are 6 4s are so 3/4. So this is not possible. This is answer minus 4/3. ఎందుకైందో తెలుసా? చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఇక్కడ మీకు కొత్త విషయం కూడా తెలిసిపోతుంది. ఏంటంటే ఏ ఎక్కడుంది? ఏ క్వాడ్రాంట్లో ఉంది? 4th క్వాడ్రాంట్. సో ఏ 4th క్వాడ్రాంట్లో ఉంటే ఏలో సగం కంపల్సరీగా 2nd క్వాడ్రాంట్లో ఉంటుంది. a/2 2nd క్వాడ్రాంట్. ఇది గుర్తుపెట్టుకోండి. సింపుల్. మీరు ఏ యాంగిల్ అయినా తీసుకోండి. ఇది 270 ఇది 360. సే 300 తీసుకోండి, మధ్యలో ఉండేది, ఈ రెండింటికి మధ్యలో ఉండేది. ఏ వాల్యూ 300 అనుకోండి, ఏలో సగం 150 2nd క్వాడ్రాంట్లో ఉంటుంది. 90కి 180కి మధ్యలో ఉంటుంది. సో ఎనీథింగ్ ఏ బిలాంగ్స్ టు Q4 అయితే a/2 బిలాంగ్స్ టు 2nd క్వాడ్రాంట్. సో 2nd క్వాడ్రాంట్లో ఎక్స్ అంటే ఎవరు? ఇక్కడ కాట్ a/2 కదా. సో కాట్ అనేది 2nd క్వాడ్రాంట్లో ఖచ్చితంగా నెగిటివ్ ఉండాలి. పాజిటివ్ ఎట్టి పరిస్థితుల్లో ఉండటానికి ఛాన్స్ లేదు. సో మైనస్ 4/3 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఎస్. 4th రోమన్లో 3rd ప్రాబ్లం, 4th బిట్లో 3rd ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు మీకు రిపీట్ అయింది. రూట్లు మనల్ని ఇబ్బంది పెట్టాను. కానీ ఎంత ట్రిక్కీ ప్రాబ్లం, ఎంత సింపుల్ ప్రాబ్లం అంటే మనకు ఒక్క విషయం తెలియాలి అంతే. దీని అంతటికీ ఒకటే విషయం తెలియాలి. 1 + cos 2θ అనగానే మనం ఏం రాయాలి? 2 cos square θ. ఇది మనం నేర్చుకున్నాం. ఇక్కడ బై 2 ఇక్కడ ఉంటుంది కదా 2. 1 + cos 2θ బై 2 cos square θ. అది ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో చేసాం కదా. సో ఆ 2ని మనం ఇక్కడ రాస్తే 2 cos square θ. సో ఈ ఒక్కటే తిప్పి అప్లై చేయాలి. ఇప్పుడు మనం దాన్ని తిప్పి అప్లై చేస్తుండాలి. సో చేస్తాను నేను. అండర్ రూట్ 2 ప్లస్ అండర్ రూట్ ఈ రెండిట్లో 2 కామన్ తీస్తే 1 + cos 4θ. 4θని 2 of 2θ అని రాద్దాం. ఒక్కసారి చూడండి. ఇది ఈ ఫార్ములా 1 + cos 2θ 2 cos square θ. 1 + cos 4θ ఏమవుతుంది? 2 cos square 2θ అవుతుంది. సింపుల్ విషయం అండి. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ సగం ఉండాలి. 2θ ఉంటే θ ఉండాలి. θ ఉంటే θ/2 ఉండాలి. 4θ ఉంటే 2θ ఉండాలి. హాఫ్ ఉండాలి అంతే. ఓకేనా? సో అంటే cos 2 of 2θ అన్నట్టు cos square θ. సో అప్లై చేద్దాం దాన్ని. 2 + అండర్ రూట్ 2 + అండర్ రూట్ 2. వాట్ ఈస్ cos 4θ? 1 + cos 4θ. 2 of 2θ అంటే 4θ. 1 + cos 4θ. 1 + cos 4θ 2 cos square 2θ. సో ఇది 2 cos square 2θ. చలో. అండర్ రూట్ 2 + అండర్ రూట్ 2 + అండర్ రూట్ 2 2s are 4 cos square 2θ. అండర్ రూట్ 2 + అండర్ రూట్ 2 + దీనికి స్క్వేర్ రూట్ అప్లై చేయొచ్చు కదా. సింగిల్ టర్మే ఉంది కదా. సో 4కి స్క్వేర్ రూట్ 2 cos square 2θకి cos 2θ. మళ్ళీ గుండ్రంగా తిరిగి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ స్టెప్కి వచ్చాం. మళ్ళీ రెండిట్లో 2 కామన్ చెప్పాను కదా. తిప్పి అదే ఫార్ములా అప్లై చేస్తాం. 2 + ఇప్పుడు రెండో రూట్ కింద ఇక్కడ 2 కామన్ తీస్తే 1 + cos 2θ. మా మహానుభావులు చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఈ 2 కామన్ తీసి ఏం చేస్తారో తెలుసా?
ఈ ప్లేస్లో 1 రాయరిగా 2 కామన్ తీసి ఓన్లీ cos 2 తీటా బ్రాకెట్లో రాస్తారు. చిన్న చిన్న తప్పులు చూస్తున్నారు కదా నన్ను. 2 ప్లస్ రూట్లో 2 చెప్పండి 1 ప్లస్ cos 2 తీటా ఏం రాదు డైరెక్ట్గా 2 cos స్క్వేర్ తీటా. సో 2 cos స్క్వేర్ తీటా. ఇప్పుడేమవుతుంది 2 ప్లస్ రూట్లో 2 2s are 4 cos స్క్వేర్ తీటా దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 ప్లస్ రూట్ తీసేస్తే ఇది 2 cos తీటా. మళ్ళీ అదే స్టెప్కి వచ్చాం. 2 కామన్ తీయండి 1 ప్లస్ cos తీటా రూట్లో 2 ఇంటూ 1 ప్లస్ cos తీటా ఏం రాస్తారు. cos 2 తీటాకి 2 cos స్క్వేర్ తీటా అయితే 1 ప్లస్ cos తీటా 2 cos స్క్వేర్ తీటా బై 2. సో దట్ ఈస్ 4 cos స్క్వేర్ తీటా బై 2. హెన్స్ 2 cos తీటా బై 2 రూట్ తీసేసాం కదా. ఇది 4th రోమన్. నెక్స్ట్ రోమన్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్. జై హింద్.